శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడారు. నమస్తే సార్. జగన్ గారు నెల్లూరుకి వెళ్ళారు. సో అక్కడ చాలా విషయాలు మాట్లాడారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న చంద్రబాబు గారు ఏదైనా బావి చూసుకొని దూకితే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకోసం అంటే, వాళ్ళ కార్యకర్తలని దగ్గరికి రానియకుండా దాదాపు 2000 మందిని పెట్టి దూరం జరిపేశారంట. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో నా మమ్మల్ని చూసి ఎంత బాధపడుతున్నారో అర్థమైపోతుంది. ఈ భయంతో బ్రతకడం ఎందుకు, అది చేసేసేయండి అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చేంతటోనికి నేను కాదు, కానీ అంటే మామూలుగా మీరు అడిగారు, నేను ప్రజల పక్షాన నేను ఒక మాట అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన చేసిన ఆయన గుర్తు చేసుకోమనండి. 2014లో మీ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోతే మీ పాదయాత్ర జరిగేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, 2019లో మీరు చేసిన యువగలం పాదయాత్రలో చేసిన అరాచకం, ఆటంకాలు, అడ్డింకులు, మీ ఆఫీసర్లు చేసిన ఘోరమైన చర్యలు, చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 12 గంటల నుంచి పడుకోకుండా, నిద్ర లేకుండా బయట కాపలా కాసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి, తెల్లవారుజామున అరెస్ట్ చేసి 72 గంటలు రోడ్డు తీసుకొచ్చి ఆయన చిత్రహింసలు పెట్టిన మీ ఆఫీసర్లు కాదా? అంటే కొంతమంది మీరు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది మీ ఆఫీసర్లు, కొంతమంది వాళ్ళ ఆఫీసర్లు. ఇది ఐపీఎస్ ఎందుకు చదివారు? వీళ్ళు గ్రూప్ 1 ఎందుకు చదివారు? చట్టం ప్రకారం వీళ్ళు ఎందుకు ట్రైనింగ్ చేశారు? ఇంకా ఫ్యూచర్ ట్రైనింగ్ వద్దు. మా వైసీపీ పోలీసులు, టీడీపీ పోలీసులు, జనసేన పోలీసులు అలా పెట్టుకుంటే బెటర్ కదా. మీరు ఐపీఎస్ చదవడం ఎందుకు? మీరు రాజ్యాంగం చదవడం ఎందుకు? రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? నేను అందరినీ చెప్తున్నాను. నేనేమి ఒక్కరిని వెనకేసుకొని రావట్లే. ఇక్కడ ఆ రోజు మీరు చేసిన పని వీళ్ళు చేస్తున్నారు. రేపు మీరేమంటున్నారు? మళ్ళీ మేము వస్తే అదే చేస్తామంటున్నారు. మీరు చేసి వాళ్ళు చేసి ప్రజలు ఏమైపోతారు? ప్రజలు ఎలా నాశనం అయిపోతున్నారు? ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మీ పొలిటికల్ ప్రేరేపిత కేసుల వల్ల, మీ పేరుతున్న ఇబ్బందుల వల్ల రేపు చిన్న తప్పు చేసో, ఉప్పు చేసో, ఏ పొరపాటు చేసో వాళ్ళు జైలుకి వెళ్తే, ఆ జైలుకి వెళ్ళిన జైల్లోనే మగ్గిపోతూ, ఆ జైలుకి బెయిల్ రాక, వాళ్ళు బెయిల్ పిటిషన్ లిస్టులోకి రాక, ఆ బెయిల్ పిటిషన్ పెద్ద అడ్వకేట్లు పెట్టుకోలేక, మీరు మాట్లాడితే రోజు చూడండి లిస్టులో పొలిటికల్ కేసులే, రోజు లిస్టులో పొలిటికల్. ఈ కేసు అయితే సాయంత్రం 4:30 అయిపోద్ది. ఆ కేసులు అలాగే మొగ్గుతున్నారు. వాళ్ళు పెద్ద పెట్టుకున్న స్తోమత లేదు వాళ్ళకి. మరి వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు. ఈ పొలిటికల్ లీడర్స్ రోజు కేసులు వెళ్తూనే ఉన్నాయి. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ లా అండ్ ఆర్డర్ జరుగుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. మీరు చేస్తున్న పొలిటికల్ కేసులు వచ్చి ఆయన రేపు వస్తే కక్ష తీర్చుకుంటున్నాడు. మీ మీద ఆయన కక్ష తీర్చుకున్నాడు, అంటే నో డౌట్. దాంట్లో మిమ్మల్ని మీద కక్ష తీర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలన చేయలేదు. ఇప్పుడు మీరు పాలన చేయట్లేదు. మీరు వచ్చి ఆలోచన అంటే మీరు వచ్చి కక్ష తీర్చుకుంటూ ఉంటారు. రేపు వస్తే కూడా నేను పాలన చేయను, కక్ష తీర్చుకుంటా అంటున్నారు. అలాంటప్పుడు మీరు పోలీసులు కొంతమంది మీకు సపోర్టు, కొంతమంది వాళ్ళకు సపోర్టు. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన ఐపీఎస్ సంజయ్ గారు సస్పెన్షన్లో ఉన్నారు. సో మనీ ఐపీఎస్ వాళ్ళ అందరూ కూడా జైల్లో ఉన్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది లూప్ లైన్లో ఉన్నారు, కొంతమంది అసలు వాళ్ళకి జాబ్ లేక కూర్చున్నారు. మరి వీళ్ళందరూ ఐపీఎస్ చదివారు కదా. ఐపీఎస్ చదివేటప్పుడు ఏదో చేద్దాం, దేశానికి ఏదో చేద్దాం, రాష్ట్రానికి ఏదో చేద్దాం, మన ప్రజలకు ఏదో చేద్దాం అని వచ్చిన వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ దగ్గర ఎందుకు స్టాండ్ అయిపోయారు? పొలిటికల్ పార్టీ చెప్పినట్టు మీరు ఎందుకు వాళ్ళు వింటున్నారు? వాళ్ళు విన్న తర్వాత ఈ పార్టీ వెళ్ళిపోతే వాళ్ళు, ఆ పార్టీ వెళ్ళిపోతే ఆ పార్టీలో, మీ పార్టీలో ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాలు పక్కన పెట్టారు. మీ పార్టీలో ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత అడిషనల్ డీజీపీ సిఐడి చీఫ్ సంజయ్ గారిని పక్కన పెట్టారు, సునీల్ కుమార్ గారిని పక్కన పెట్టారు, కొంతమంది సోమన్ ఈజ్ ఐపీఎస్ పీపుల్స్ అరెస్ట్ చేశారు, ఐఏఎస్ పీపుల్స్ పక్కన పెట్టారు. అంటే
వాళ్ళున్నప్పుడు మీరు కక్ష సాధించుకున్నారు, వీరున్నప్పుడు కక్ష సాధించుకున్నారు. భలే అయిపోతుంది ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్. మీకోసం ఎన్ని కోట్ల రూపాయలు ట్రైనింగ్కి ఖర్చు పెడుతున్నారో గవర్నమెంట్, ప్రజల సొమ్ము మీకు తెలుసా అని అడుగుతున్నా. అవన్నీ గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో మీరు ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యే బదులు మీరు పొలిటికల్ లీడర్గా వైసీపీ దగ్గర నేర్చుకుంటే, టీడీపీ దగ్గర, జనసేన దగ్గర నేర్చుకుంటే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సరిపోతుంది కదా. ఇది నేను అడుగుతున్నా. రాజ్యాంగం మీకు చట్టం ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్తే మిమ్మల్ని ఎందుకు పక్కన పెడతారు? రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని వెళ్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్తే ఆ కక్ష సాధింపు ఏంటి, ఈ కక్ష సాధింపు ఏంటి? అంటే ప్రజలు బలిపశువులు అయిపోతున్నారు, ప్రజలు నాశనం అయిపోతున్నారు. చిన్న చిన్న కేసుల్లో ఉన్న ఖైదీలు జైల్లో ఉండిపోతున్నారు. ఈ పొలిటికల్ ప్రేరేపిత కేసుల వల్ల ఈ కోర్టులు ఖాళీ లేక, కోర్టులో లిస్టింగ్లు అవ్వక, కోర్టులో అడ్వకేట్లు పెద్ద అడ్వకేట్లు చిన్న చిన్న వాళ్ళకి వాదించలేక వాళ్ళు పాపం జైల్లోనే మొగ్గుతున్నారు. సో మెనీస్ కేసెస్. నేనేమంటున్నా, మన అనిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ ఇచ్చాపురం నుంచి అప్ టు పెండింగ్ కేసులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రిమాండ్లు ఉన్నారు, ఎంతమందికి బెయిల్ వచ్చింది, ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది రాబరీ చేశారు, ఎంతమంది దొంగతనాలు చేశారు, ఎంతమంది పెట్టి కేసులు ఉన్నాయి, ఎంతమంది భార్యాభర్తల కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి మీ పెద్ద మనసుతో మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఆలోచించి ఇచ్చాపురం అప్పుడు దాకా పోలీస్ స్టేషన్లో కేసులు తెప్పించుకోండి అమ్మా. ఏ జైల్లో ఎంతెంతమంది ఉన్నారో ఈ పొలిటికల్ కేసుల వల్ల ఈ కేసులు ముందుకెళ్ళట్లేదు, బెయిల్ రావట్లేదు. ఈ కేసులు అన్నీ కూడా రిమైండ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు పడట్లేదు. ఆ రిమైండ్ రిపోర్ట్లు మీరు ఒక్కసారి చూడండి అమ్మా, పెద్ద మనసుతో వాళ్ళందరికీ న్యాయం చేయండి అమ్మా. సార్ ఇక ఇంకొకటి సార్, అయితే అదే నెల్లూరుకి వెళ్ళిన ఆయన మళ్ళీ ఏమన్నా అంటే మేము కూడా ఎమ్మెల్యేల ఇంటికి, ఎంపీల వాళ్ళ ఇంటికి పంపిస్తే ఏ విధంగా ఉంటుందో చూసారా? లాస్ట్ టైం మా అధికారి మా నాయకుడు అయితే ఎవరు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కదా, అట్లాగే మేము కూడా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇదే అంటుంది కదా. ఇప్పుడు ఎలాగుంటుందంటే, ఆయన ప్రసన్న కుమార్ గారిని అన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అన్నారు అని వాళ్ళు ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆయన అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టారని, రోజా గారిని అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టారని. అస్సలు రాజకీయాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలా. మీరు అనడం తప్పే, వాళ్ళు అనడం తప్పే. మనం ఇప్పుడు ప్రజల కోసం మనం పరిపాలన చేయడానికి వచ్చామా, లేకపోతే ఈ రాజకీయాల్లో ఈ కేసులు పెట్టుకోవడానికి వచ్చామా? ఈ ప్రజల కోసం మనం మొత్తం టోటల్గా ఏమేమి చేయాలో ఆ పనులన్నీ పూర్తి చేద్దామా? ప్రతిపక్షం పని మీరు పూర్తి చేయట్లేదో నేను అంట. ప్రతిపక్షం పని మీరు ప్రజల పక్షాన ప్రతిపక్షం పని మీరు పూర్తి చేయట్లేదు. మీ నాయకులు ఎక్కడ కనబడట్లేదు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది అఫ్స్కాన్లో ఉన్నారు. మీరు ఎవరో కూడా ఎప్పుడో మీరు ఆమాస్కి పుణ్యానికి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ప్రతిపక్షంలో మీరు ఇచ్చాపురంలో ఏం జరుగుతుందో తెలుసా? పలాసలో ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఆల్రెడీ టెక్కల్లో ఏం జరుగుతుందో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసా? ఎవరైనా ఒక్క నాయకుడు మీకు కౌంటర్ ఇవ్వగలుగుతున్నారా? అలాగే విశాఖపట్నంలో ఏం జరుగుతుందో తెలుసా? విశాఖపట్నంలో మొత్తం మీరు వైన్స్ లిక్కర్ స్కామ్ అని మీరు అంటున్నారు. అక్కడి నుంచి ఎక్కడి దాకా మొత్తం టోటల్గా ఎన్ని షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేల షాపులు ఉన్నాయి, ఎంత రేట్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసా? అది నేను అడుగుతున్నాను. అవన్నీ మీరు ఎందుకు ప్రతిపక్షంగా పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షంగా మీరు అధికార పక్షాన్ని మీరు ఎందుకు అడగట్లేదు? ఆ అధికార పక్షంలో మొత్తం టోటల్గా వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కదా కొంతమంది. అది ఎవరు ఏంటి అని మీరు ఎందుకు అడగట్లేదు? అంటే దాంట్లో మీ వాళ్ళకి కూడా భాగం ఉందా? అది అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడో ఉన్న మాకు కనబడుతుంది బెల్ట్ షాపు, అక్కడ లోకల్గా ఉన్న నాయకుడికి లోకల్ బెల్ట్ షాప్ కనబడట్లేదా? మీకు మొత్తం టోటల్గా టెక్కల నుంచి కవిటి నుంచి మొత్తం టోటల్గా ఇచ్చాపురం నుంచి మొత్తం టోటల్గా అక్కడ బెల్ట్ షాపులు కనబడుతున్నాయా, కనబడట్లేదా? మీకు కవిటిలో కనబడుతున్నాయి లేదా? విశాఖపట్నంలో కనబడుతున్నాయి లేదా? అనకాపల్లి జిల్లాలో కనబడుతున్నాయి లేదా? తునిలో కనబడుతున్నాయి లేదా? మీకు రాజమండ్రిలో కనబడుతున్నాయి లేదా? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు ఎన్ని వేలు ఉన్నాయి, మనం ఎన్ని షాపులు ఇచ్చాం, దానికి 20 రెట్లు 50 రెట్లు ఎన్ని ఉన్నాయి? ఆ షాపుల్లో ఎంత ఇన్కమ్ వస్తుంది? ఒక దాని మీద 40 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? మీరు ఏ రోజైనా అడిగిన పాపానికి పోయారా? మీరు లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు, మళ్ళీ మీరు అయిపోయేది మీరు వచ్చిందో చెప్తారా? ఇప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? అక్కడ కూర్చొని ఆ బెల్ట్ షాప్ దగ్గర కూర్చొని ధర్నా ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ బెల్ట్ షాప్ దగ్గర ఫోటో తీసి ఇది ఎందుకు ఎక్కువ రేట్ అమ్ముతున్నాయి, బెల్ట్ షాప్కి లైసెన్స్ లేకుండా ఎందుకు పెట్టారని ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే వైసీపీ టీడీపీకి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఒకటైపోయారా?
అంటే మేబీ అంటే నేను అడుగుతున్నా, ఇది వేల కోట్ల రూపాయలు కుంభకోణం కదా, వాళ్ళు చేశారు తప్పు అంటున్నారు, మీరు తప్పే చేస్తున్నారు కదా, ప్రతిపక్ష ఇద్దరు కలిసిపోయి చేస్తున్నారు కదా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా ప్రజల్ని. సార్ ఇప్పుడు అయితే మేబీ జగన్ గారు అదే విషయంలో అన్నాడు, అంటే మేము ప్రశ్నించడానికి వెళ్తున్నప్పుడు ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఏం ప్రశ్నించడం అండి? ఎవరు అడ్డుకుంటారండి? ప్రశ్నించడానికి వెళ్తే ఎవరు అడ్డుకుంటారు? ఏం వేల మంది వెళ్తాం ఏంటి? ఏం పోలీసు లాఠీచార్జ్ చేయమనండి. ఏం ఫోటో తీయడమా ఏంటి బెల్ట్ షాప్ది? ఏం అదే దొంగచాటు నమ్ముతున్నారా? పబ్లిక్గా పెట్టుకొని రండి రండి రండి, 40 రూపాయలు బాటిల్కి ఎక్కువ, రండి రండి. ఏం దాంట్లో ఎక్కడైనా ఏమైనా పబ్లిక్గా కాకుండా లేకపోతే దొంగచాటు నమ్ముతున్నారు? అమ్మట్లేదు, పబ్లిక్గా నమ్ముతున్నారు. లోకల్ స్టింగర్లకు తెలుసు, ప్రెస్ రిపోర్టర్లకు తెలుసు, టీడీపీ ఛానళ్ళకు తెలుసు, వైసీపీ ఛానళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. తెలీదా? తెలియకపోతే చెప్పండి, నేను వెళ్తా ఆ ఏరియాకు ఒక ఫోటో తీస్తా, ఆ ఫోటో పెడతా, ఆ షాప్ ముగిస్తారా? అక్కడి నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో షాపులకు వెళ్తా, ముగిస్తారా? కదా. అంటే ఇద్దరు కలిసిపోయి ఇప్పుడు వైసీపీ అంటే టీడీపీ కలిపే సిండికేట్ అయ్యారు. మరి వాళ్ళు అందుకే మాట్లాడలేకపోతున్నారు కదా. మరి మీ దాంట్లోనే తప్పు పెట్టుకొని, మీ దాంట్లో లోపం పెట్టుకొని మీరు ఎదుటోళ్ళ కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకులు మీ దగ్గర లేరు, మీరు ఆల్రెడీ అది సిండికేట్లో అయిపోయారు. ఇసుక సిండికేట్, మాఫియాలు అన్నింటిలో ఒకటైపోయారు. కింద నాయకులు ఎవరు లేరు, అర్థం చేసుకోండి. నిజానికి ఇక్కడ జనాలు మాత్రమే ఇంకా అసలు పిచ్చోలుగా ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి. అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కరెక్ట్ కాదేమో. మీరు హై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేస్తూ కింద మీ నాయకులందరూ కూడా ఒకటైపోవడం కరెక్టా అని అడుగుతున్నా. ఈ పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడం కరెక్టా అని అడుగుతున్నా అనిత గారిని. ఇది హోమ్ మినిస్టర్ అనిత గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా బెల్ట్ షాప్ మీ పాకిరాపేటలో ఉందా లేదో చెప్పు తల్లి. అమ్మ మీ కొల్లు రవీంద్ర గారు మీ అనకాపల్లిగా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, మీ ఇన్ఛార్జ్గా ఉన్న దాంట్లో బెల్ట్ షాప్ ఉందా లేదా? బెల్ట్ షాప్ ఉంటే మీరు రాజీనామా చేస్తారా? మీ మచిలీపట్నంలో బెల్ట్ షాప్ ఉంటే మీరు రాజీనామా చేస్తారా? ఎందుకంటే మీరు అనర్హుడు. మీ దాంట్లో ఎక్స్చేంజ్ మినిస్టర్గా మీ దాంట్లో బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే అప్పుడు మీరు అనవసరం, అన్ఫిట్ ఈజ్ ద మినిస్టర్, అన్ఫిట్ ఈజ్ మినిస్టర్. నేను అది అడుగుతున్నా హోమ్ మినిస్టర్ అనిత గారికి, మీ దాంట్లో పాకిరాపేటలో ఒక్క బెల్ట్ షాప్ అయినా చూపిస్తే మీరు ఏం చేస్తారు తల్లి? మన ఇల్లు మనం చక్కబెట్టుకోకుండా పక్కదాని కోసం మాట్లాడకూడదమ్మా. మన పాకిరాపేటలో ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి తల్లి. మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని తెలిసి జరుగుతుందని అనట్లా, తెలియక జరిగితే తెలుసుకొని పట్టుకోండి. మీకు రవీంద్ర గారు మీకు తెలియక జరిగితే పట్టుకోండి. మీకు మొత్తం అనకాపల్లి జిల్లా మీరు ఇన్ఛార్జ్గా ఉన్న దాంట్లో 370 షాపులు ఉన్నాయి. ఓకే, ఆ షాపులు నేను చూపించలేకపోతే నన్ను అరెస్ట్ చేయండి. తప్పుడు సమాచారం అయితే నన్ను అరెస్ట్ చేయండి. తప్పుడు సమాచారం కాదు అనుకుంటే ఫోటోలతో సైతం మీకు పెడతాను. పాకిరాపేటలో మీకు చూపిస్తాను, మీకు ఒక కనబడకపోతే. ఇంకా అంతకన్నా మనం ఏం చెప్పలేం కదా. ఇది ఒక్కసారి వెరిఫై చేసుకొని మరి అనిత గారు ప్లస్ మన కొల్లు రవీంద్ర గారు చూసి ప్రజలకు న్యాయం చేయమంటున్నా. నేనేమంటే మనం చేస్తున్న పని కరెక్ట్. మీరు ఒక స్కామ్, లిక్కర్ స్కామ్ని పట్టుకున్నారు, పట్టుకొని మన వాళ్ళు కూడా అందరూ ఒకటైపోయి చేస్తుంటే అక్కడ కూడా 40 రూపాయలు ఎక్స్ట్రా స్కామే వస్తుంది. కనుక బెల్ట్ షాపులు అంటే 50 షాపులు, బెల్ట్ షాపులు అంటే ఒక షాప్కి అది కూడా స్కామే వస్తుంది. కనుక ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఏలెత్తి చూపిస్తున్నాం, మనకి ఇలాగ ఏలెత్తి వస్తుంది, మళ్ళీ మనం రేపు ఉదయం వచ్చేటప్పుడు మనకు అదే వస్తుంది కదా. ఒక్కసారి మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందో నాకు తెలియదు, తెలియక జరుగుతుందని అనుకుంటున్నాను నేను. తెలియక జరుగుతుంది కాబట్టి తెలుసుకొని దాని మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నిజంగా తెలిసి చూసి చూడనట్టు వదిలేస్తే మనం ఏమి చేయలేం.